మృగాలు తెగబడుతున్నారు. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు వయసుతో సంబంధం లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. పసిపిల్లలను మొగ్గులోనే చిదిమేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, కఠిన శిక్షలు వేస్తున్నా పరిస్థితిలో మార్పు రావట్లేదు. తాజాగా ఏపీలోని కడప జిల్లా కంబాలదిన్నెలో పసిపాపపై జరిగిన దారుణం మానవ సంబంధాలను సిగ్గుతో తలంచుకునేలా చేసింది. 3 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేయటమే కాకుండా ఆపై దారుణంగా హత్య చేశాడో కామాంధుడు. ఏడాది పాలనలో ఆ రాష్ట్రంలో జరిగిన దారుణాలు ఇలాంటివెన్నో. అఘాయిత్యాలు జరిగినప్పుడల్లా ఆ రాష్ట్ర హోంమంత్రి లా అండ్ ఆర్డర్ అదుపులో ఉందని, నిందితులకు శిక్ష పడేలా చేస్తామని చెబుతున్నారే కానీ వీటికి ఫుల్ స్టాప్ పడేలా కనిపించట్లేదు. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాల విషయంలో ఒకప్పుడు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. క్రిమినల్కు కులం, మతం ఉండదని, రేప్ చేసిన వాళ్లను అరెస్ట్ చేయకుండా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులు, కలెక్టర్లు పదే పదే చెప్పించుకోవద్దని హెచ్చరించారు. హోంమంత్రి అనిత బాధ్యతగా వ్యవహరించాలని, తన హోంమంత్రి బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు కూడా. కానీ ప్రస్తుతం పవన్ తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వెళ్లిన 3 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. పెళ్లి మండపం బయట ఆడుకుంటున్న సమయంలో ఓ వ్యక్తి అరటిపండు ఇస్తానని ఆశ చూపించి ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విషయం బయటపడుతుందని బాలికను హత్య చేశాడు. ఈ అనూహ్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ మాత్రం ఈ దారుణంపై ఎటువంటి స్పందన తెలియజేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే ఇలాంటి అఘాయిత్యాలు 20కి పైగా జరిగాయి. కానీ పవన్ మాత్రం తన ఫోకస్ మొత్తం రాబోతున్న తన తాజా సినిమా హరిహర వీరమల్లుపై పెట్టినట్లు కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్ల బంద్కి పిలుపునిచ్చారు ఎగ్జిబిటర్లు. మల్టీప్లెక్స్ల్లో అమలు చేసే పర్సంటేజ్ విధానం థియేటర్లకు కూడా వర్తింపు చేయాలని డిమాండ్ చేస్తూ డిమాండ్లు పరిష్కరించాలని పక్షంలో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని యజమానులు హెచ్చరించారు. ఈ విషయంపై గత కొద్ది రోజులుగా ఫిల్మ్ ఛాంబర్లో చర్చలు జరుగుతున్నాయి. జూన్ 12న హరిహర వీరమల్లు సినిమా విడుదలవుతున్నందున ఈ సినిమాను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు పెద్దలు పథకం వేశారని, థియేటర్ల బంద్ వెనుక ఆ పెద్ద నిర్మాతలు ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో పవన్ రియాక్ట్ అయ్యారు. సినీ పరిశ్రమ పెద్దలను టార్గెట్ చేస్తూ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. గత ప్రభుత్వం సినిమా రంగానికి చెందిన వారిని ఎలా చిత్కరించిందో మర్చిపోయినట్లు ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇకపై ప్రభుత్వంతో సినీ ప్రముఖుల వ్యక్తిగత చర్చలు ఉండవన్నారు. సినిమా సంఘాల ప్రతినిధులే రావాలంటూ వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని ఏపీ సర్కార్ భావిస్తుంటే ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత సినీ పెద్దల్లో కనిపించడం లేదని మండిపడ్డారు. అయితే ఓ వర్గానికి చెందిన జనాలు మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించిన డిప్యూటీ సీఎం తన సినిమా విషయంలో మాత్రం కాస్త ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు.